సొగసు చూడతరమా ఈ రోజు మనం వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లోని గీతా కృష్ణ షాపింగ్ సెంటర్ కి వచ్చేసాం. మరి ఇక్కడ లేటెస్ట్ వెరైటీస్ ని చూసేద్దామా? లెట్స్ గో. ఈ రోజు మనకి గీతా కృష్ణలో ఉన్న వెరైటీస్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు మోహన్ రావు గారు. హాయ్ అండి. హాయ్. సో మరి గీతా కృష్ణ యానివర్సరీ సందర్భంగా సేల్ నడుస్తుంది కదా? అవునండి. సో ఎంత డిస్కౌంట్ లో నడుస్తుంది, ఏంటి సేల్ విశేషాలు? మా కస్టమర్స్ కోసం మా యానివర్సరీ సందర్భంగా అప్ టు 50% ఇస్తున్నామండి ఆల్ వెరైటీస్ మీద. సో అన్ని అంటే పట్టు శారీల మీద, డిజైనర్ వేర్ మీద, అన్ని శారీస్ మీద అప్ టు 50%. దట్స్ వెరీ నైస్. సో ఎక్సైటింగ్ కదా, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మోహన్ రావు గారు, మరి ఈ రోజు మాకు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఈ రోజు మనకి పట్టు, డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నామండి. ఓకే అండి, మరి చూసేద్దామా? ఓకే అండి. ఇది కంచి పట్టు అండి. కంచి పట్టు, కళ్యాణం పట్టు అంటారు ఇది. సో మెయిన్ గా మనం పెళ్లి కూతురు చేసేటప్పుడు అలాంటి టైంలో యూస్ చేస్తాం కదా. అవునండి. మెరూన్ రెడ్ పళ్ళు వచ్చింది. పళ్ళు మొత్తం ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు ఉంది. అండ్ ఇక్కడ చూస్తే చక్కగా కళ్యాణ తిలకం లాగా ఒక 1/2 మీటర్ వరకు కళ్యాణ తిలకం డిజైన్ లో గోల్డ్ టిష్యూ, దాంట్లో మెరూన్ రెడ్ అండ్ టొమాటో రెడ్ కలర్ లో చిన్న చిన్న వర్క్ వచ్చిందనమాట. సో 1/2 మీటర్ వరకు ఉంది. ఇది చాలా అందంగా ఉంది వ్యూస్. అండ్ ఇక్కడ చూస్తే మధ్యలో మళ్ళీ అది ఎండ్ చేస్తూ చక్కటి బోర్డర్ ఇచ్చారు గోల్డ్ టిష్యూలో. మళ్ళీ దానికి పక్కనే చూస్తే ఎంతో అందంగా పర్పుల్ కలర్, గోల్డ్ టిష్యూ, రెడ్ అండ్ మరూన్ రెడ్లో చక్కటి ఫ్లవర్ వర్క్ ఉంది. సో డిఫరెంట్ ఫ్లవర్ వర్క్ కూడా ఉందన్నమాట పళ్ళు మీద. అదే సేమ్ ఎడ్జ్లో కూడా కంటిన్యూ అయిపోయిందనమాట. సో దాని పక్కన కూడా చూస్తే మీరు అక్కడ గోల్డ్ కలర్కి, సో మెరూన్ రెడ్ ఉంది కదా, మెరూన్ రెడ్ కూడా చక్కగా ఫ్లవర్స్తో చిన్న డిజైన్ కూడా వచ్చింది. చాలా ట్రెడిషనల్గా ఉంది చూడ్డానికి అయితే. అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. శారీ బార్డర్ కనుక చూస్తే ఏదైతే మనం పళ్ళులో మెరూన్ రెడ్ చూసామో ఆ మెరూన్ రెడ్ బ్యాక్గ్రౌండ్లోని మామిడి పింద ప్లస్ అలాగే ఒక ట్రయాంగులర్ టెంపుల్ డిజైన్లో వచ్చిందనమాట. సో చక్కగా మళ్ళీ దానికి అంత చిన్న మామిడి పిందెలు లతలతో ఒక చిన్న బార్డర్ లాగా కంటిన్యూషన్ ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నామంటే చిన్న మామిడి పిందెలతో మళ్ళీ అదే కంటిన్యూ చేశారనమాట. సో అదే సేమ్ ఇన్సైడ్ బార్డర్కి కూడా కంటిన్యూ అయిందండి. పైన మనకి ఎలాగైతే ఇచ్చారు ఇన్సైడ్ బార్డర్ కూడా సేమ్ మామిడి పిందెలు టెంపుల్ డిజైన్ తో ఇన్సైడ్ బార్డర్ వచ్చేసింది అనమాట. మరి శారీ మొత్తం చూసారంటే చక్కటి గ్రీన్ కలర్ అండ్ అలాగే మనం పళ్ళులో చూసిన మెరూన్ రెడ్ కి డల్ కలర్ అనమాట, డల్ షేడ్ ఇచ్చారు. అండ్ గ్రీన్ లో కూడా ఎల్లో మిక్స్ అయింది. సో ఇదంతా ఎల్లో అంతా టిష్యూ కలర్తో మంచి పద్మాలతో ఉంది. అండ్ మధ్యలో చూడండి మంచి లత్తులు అండ్ అలాగే చిన్న బొట్ట కూడా వచ్చింది. ఇదంతా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. జనరల్గా మనం పెళ్ళి అనగానే ఎల్లో, రెడ్ అనేవి మనకి మెయిన్ కలర్స్, స్పెషల్లీ అండి. సో అందుకని చెప్పి ఇది కంప్లీట్గా చాలా బాగా డిజైన్ చేశారు, మంచి కాన్సెప్ట్తో, టెంపుల్ డిజైన్తో. మన బ్లౌజ్ చూద్దామండి. సేమ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఓకే. సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో శారీ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ రెడ్ వచ్చింది. రెడ్ లో కూడా ఇందాక మనం పళ్ళులో చూసాం కదా, ఎడ్జ్ లో ఇచ్చాడు చిన్న సెల్ఫ్ బొట్ట. సేమ్ అదే డిజైన్. సో సేమ్ అదే డిజైన్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చిందండి. అండ్ మనం బోర్డర్ చూసినట్టయితే సేమ్ టెంపుల్ ఇంకా మామిడి పిందెలతో గోల్డ్ జరీ వచ్చింది. చాలా అందంగా ఉంది, అచ్చంగా పెళ్లి కూతురు చీరలాగే ఉంది. మరి కాస్ట్ ఎంత పెళ్లి కూతురు చీరలు? ఇది 10,500 అండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే, సో అప్ టు 50% డిస్కౌంట్ ఉంది కదా. మరి ఆ డిస్కౌంట్ అన్న తర్వాత 10,500 రూపీస్. చాలా బాగుందండి సారీ. మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. ఫ్యాన్సీలో కనకదార పట్టు అంటారండి ఇది. ఓకే, ఫ్యాన్సీలో కనకదార పట్టు లైట్ వెయిట్. పళ్ళు చూసినట్టయితే గంధం కలర్ లో గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది. పద్మం లాంటి డిజైనే, కాకపోతే మామిడి పిందెలు పువ్వులతో కొంచెం అల్టిమేట్ గా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. ఆకులు అలాగే డిజైన్ ఉందన్నమాట. దానికి చుట్టూ కూడా చక్కగా ఆరెంజ్ మీద పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు ఆ పువ్వులన్నిటికీ. అండ్ అలాగే ఇక్కడ అంచులో చూసినట్టయితే ఇదంతా మామిడి పిందెలు వచ్చాయి. అండ్ అలాగే లోపల ఆకు వచ్చింది, దాని చుట్టూ చక్కటి పింక్ కలర్ డిజైన్, దాని చుట్టూ చిన్న టిష్యూ బాల్స్ లాగా ఇచ్చాడు. చాలా అందంగా ఉంది. అండ్ బార్డర్ చూసినట్టయితే మనం లైట్ ఆరెంజ్ కలర్కి వెనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద గ్రీన్ కలర్తో పువ్వులు ఆకులు వేసి దానికి డార్క్ పింక్ కలర్తో బార్డర్స్ ఇచ్చారు. చాలా అందంగా ఉంది. అండ్ అలాగే పైన కూడా చిన్న స్నేక్ మోడల్లో గోల్డ్ కలర్ టిష్యూ బార్డర్ ఇచ్చేసారనమాట. కింద కూడా సేమ్, ఇన్సైడ్ కూడా సేమ్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కంటిన్యూ అయిపోయింది. ఇక ఆల్ ఓవర్ శారీ చూస్తే వావ్, శారీ బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ మెరూన్ కలర్ అండ్ దాని మీద చూస్తే గోల్డ్ కలర్ టిష్యూ ఫ్లవర్స్లో మధ్యలో పింక్ అండ్ అలాగే బ్లూ అండ్ అలాగే ఆరెంజ్ మెజెంటా పింక్.
సో ఈ 4 కలర్స్ కలిసి మధ్యలో డార్క్ పింక్ కలర్ బోర్డర్తో చక్కటి పద్మాలు అలాగే చక్కటి ఆకులతో ఆల్ ఓవర్ శారీ ఇంతే ఉంది. టోటల్ ఆల్ ఓవర్ మొత్తం శారీ. వావ్, ఆల్ ఓవర్ శారీ చాలా హెవీగా రిచ్గా ఉందన్నమాట. మరి ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం. సేమ్ మెరూన్ రెడ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీకి అండ్ సేమ్ పళ్ళు ఏదైతే మనం ఆరెంజ్ కలర్ చూసుకున్నామో అదే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది. అండ్ బ్యూటిఫుల్ బార్డర్ చూసారా, ఇందాక కూడా మనం అనుకున్నాం కదా గోల్డ్ కలర్ టిష్యూకి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అండ్ అలాగే డార్క్ పింక్ బార్డర్, అంతే బ్యూటిఫుల్ గా ఉంది. శారీలో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలాగే చాలా అందమైన శారీ ఇది. మరి ఇంత ప్రిటీ శారీ కాస్ట్ ఎంత? 3500 రూపీస్ అండి కేవలం. చాలా తక్కువ రేట్ అనమాట. 3500 అంటే నాకైతే ఇది తీసుకోవాలనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా విజిట్ చేసి తీసుకోండి. మోహన్ రావు గారు, ఈ సారీ నాకు చాలా నచ్చింది. మరి నెక్స్ట్ సారీ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ ఫైవ్ సారీ చూద్దామండి. ఓకే అండి. ఉప్పాడ సీకో అండి. ఉప్పాడ సీకో లైట్ వెయిట్ అండి. డార్క్ పింక్ అండ్ అలాగే మెజెంటా పింక్ అండ్ బ్లూ కలర్. అది కూడా డార్క్ బ్లూ కాదు, లైట్ యాష్ మిక్స్డ్ బ్లూ లో ఉంది. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇదంతా పళ్ళు కదండి. ఈ పళ్ళులో చూసినట్టయితే ఒక 1/2 మీటర్ వరకు మనకి తామర పువ్వులు పెట్టారనమాట. ఒకటి గోల్డ్ కలర్ టిష్యూలో, ఇంకోటి లైట్ గ్రీన్ కలర్ షేడ్ లో. ఇదంతా థ్రెడ్ వర్క్ అండి. థ్రెడ్ వర్క్ అండి. ఓకే, సో గ్రీన్ కలర్ అండ్ అలాగే బ్లూ కలర్. సో మనకి ఏదైతే బ్లూ కలర్ అంచు ఉందో ఆ బ్లూ కలర్ లోనే పద్మాలు మంచిగా ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి మనం దూరంగా వెళ్ళే కొద్దీ చూడండి పళ్ళు ఫ్లవర్ సైజ్ పెరిగి అక్కడికి వెళ్ళేసరికి మొత్తం గోల్డ్ కలర్ ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. అండ్ మనం బోర్డర్ చూసుకున్నట్టయితే పింక్ కలర్ కి మన బోర్డర్ చూసినట్టయితే ఇక్కడ బ్లూ కలర్ అండ్ అలాగే మెజెంటా కలర్ స్ట్రైప్స్ వచ్చాయి. అండ్ దాని మీద మెజెంటా కలర్ ప్యాచ్ అండ్ అలాగే బ్లూ అండ్ యాష్ మిక్స్డ్ ప్యాచ్ కి హైలైట్ గా ఇక్కడ గోల్డ్ కలర్ టిష్యూ ప్యాచ్ ఇచ్చాడు. సో యాజ్ యూజువల్ గా ఇక్కడ ఎలా ఉందో అలాగే ఇన్సైడ్ బోర్డర్ కూడా సేమ్ అలాగే ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ సారీ బార్డర్ ఇంతే ఉంది. అండ్ మనం శారీలోకి వెళ్తే ఇంకా పింక్ కలర్ కి మీరు చూస్తున్నారు కదా ఏవైతే కలర్ కాంబినేషన్స్ వాళ్ళు వాడారో బోర్డర్ కి సేమ్ అదే అక్కడే ఆకుల్లాగా ఇచ్చారనమాట. బ్లూ కలర్ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ వచ్చింది అండ్ అలాగే అక్కడ గ్రీన్ కలర్ కూడా వచ్చింది. సో బ్యూటిఫుల్ గా ఉంది శారీ అంతా. ఈ ఆకుల డిజైన్ వచ్చింది. మరి ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. అంటే ఏదైతే ఆల్ ఓవర్ సారీ పింక్ అండ్ బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ వచ్చేసింది అండ్ చాలా డీసెంట్ గా ఉంది. మరి ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 3900 అండి. నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ శారీ అండి. ఓకే, టోటల్ ఇది కూడా లైట్ వెయిట్ అండి. మనకి లెనిన్ ఫ్యాన్సీ జూట్ అంటారండి. ఇది పళ్ళు చూసినట్టయితే కంప్లీట్ డార్క్ బ్లాక్ కలర్ అన్నమాట. ఈ శారీ అంతా డార్క్ బ్లాక్ మీద సిల్వర్ మామిడి పిండి వచ్చింది. దానికేమో కవరప్ చేస్తూ గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది. ఇదంతా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్. పళ్ళు అంతా చక్కగా అక్కడక్కడ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే శారీ పళ్ళు ఎడ్జ్ లో చక్కగా గోల్డ్ కలర్ లో మెరిసే స్ట్రైప్స్ వచ్చాయి అండ్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు శారీ చూద్దామండి. సో శారీలో బార్డర్ కనుక తీసుకుంటే చక్కగా పైన మనం ఇందాక పళ్ళులో ఏదైతే గోల్డ్ కలర్ చూసామో అది ఉంది. అండ్ అలాగే ఆరెంజ్ కలర్, చక్కగా ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఆల్టర్నేట్ స్ట్రైప్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఇన్సైడ్ బార్డర్ చూడబోతున్నాము. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చారు. సో గోల్డ్ కలర్ టిష్యూకి చక్కగా మామిడి పిందెలు ఇచ్చారు, అది కూడా పింక్ కలర్. సో పర్ఫెక్ట్ కాంట్రాస్ట్. అండ్ అలాగే కింద వచ్చేసరికి మనకి పైన ఏదైతే ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయో సేమ్ అలాగే ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్ తో కంటిన్యూ చేశారు ఆల్ ఓవర్ శారీ. సో మామిడి పిందెలు పింక్ కలర్ లో రావడం వల్ల ఈ శారీకి మంచి లుక్ వచ్చేసింది. అండ్ మనం ఇప్పుడు బ్లౌజ్ చూద్దామండి. టోటల్ మనకి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, సో మనకి శారీలో మొత్తం ఎలా ఉందో డార్క్ కలర్ బ్లాక్ మీద మనం ఇందాక చూసిన ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ స్ట్రైప్స్ ది బార్డర్. అండ్ అలాగే కింద కనుక చూస్తే బార్డర్ లో మనకి ఇందాక వచ్చినట్టు స్ట్రైప్స్ బార్డర్ వచ్చింది, కానీ దాని ఆరెంజ్ కలర్ టిష్యూని ఎక్స్టెండ్ చేశారు. మనకి కింద ఇన్సైడ్ బార్డర్ లో పింక్ కలర్ మామిడి పిందులు ఉన్నాయి కదా, అది లేకుండా జస్ట్ ప్లెయిన్ గోల్డ్ కలర్ టిష్యూని ఎక్స్టెండ్ చేశారన్నమాట. బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ మనం డిజైనర్ గా చేయించుకోవచ్చు. బాగుంటుందండి, చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 1900 రూపీస్. ఓకే, ఈ సారీ కాస్ట్ 1900 మాత్రమే. సో మరి చాలా బాగుందండి. మన నెక్స్ట్ సారీ చూద్దామా? చూద్దామండి. ఇది ఫ్యాన్సీ సారీ అండి, జైపూర్ మోతీ వర్క్ అంటారండి. మోతీ వర్క్, జైపూర్. ఓకే, ఇది కంప్లీట్ గా లక్స్ గ్రీన్ కలర్ లో ఉంది, చాలా అట్రాక్టివ్ కలర్. అండ్ అలాగే ఇది సెల్ఫ్ డిజైన్ ఉందన్నమాట.
దాని మీదే వీళ్ళు ఏం చేశారంటే గోల్డ్ కలర్లో ఆ ఉన్న డిజైన్ని ఎన్హాన్స్ చేయడానికి ఆ ఉన్న డిజైన్ మీద చక్కగా గోల్డ్ కలర్ టిష్యూతో థ్రెడ్ వర్క్ చేసి మొత్తం కుందన్స్తో స్టిక్ చేసేసారు. చూడండి మొత్తం పళ్ళు అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మోతీ వర్క్ అని ఎందుకు అంటారు అంటే ఈ బోర్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ బోర్డర్లో చూడండి గోల్డ్ కలర్ టిష్యూ ప్యాచ్ పెట్టి దాని మీద చక్కగా కుందన్ స్టిక్ చేసి దానికి చక్కగా పర్ల్స్ పెట్టేసి ఎంతో అందంగా స్టిక్ చేస్తారు ఇవి. సో ఇవన్నీ టెంపుల్ వర్క్ లాగా ఉందన్నమాట ఇక్కడ చూస్తుంటే. అండ్ అలాగే దానికి ఇక్కడ థ్రెడ్తో గోల్డ్ కలర్ థ్రెడ్తో చక్కటి వర్క్ చేశారు. అండ్ ఈ శారీకి స్పెషాలిటీ అంటే నిజంగా పర్ల్ వర్కే అని చెప్పాలి. బ్యూటిఫుల్ గా ఉంది చూస్తుంటే. అండ్ కింద ఎలా వచ్చిందండి బోర్డర్? సేమ్ మనకు పైన ఏ విధంగా ఇచ్చారో కింద అదే బార్డర్ ఇచ్చారండి. ఓకే, సో శారీ బార్డర్ లో పళ్ళు బార్డర్ మొత్తం పైన మనం చూసాం కదా, అలాగే ఇన్సైడ్ బార్డర్ కూడా ఇచ్చాడు. హ్యాంగింగ్ అయ్యే పార్ట్ కూడా సేమ్ మనకి 3 సైడ్స్ సేమ్ బార్డర్ ఇచ్చాడు. ఓకే, సో హ్యాంగింగ్ అయ్యే పార్ట్ కూడా సేమ్ ఇలాగే గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ కి కుందన్స్ అండ్ అలాగే బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ కూడా ఉందన్నమాట. సో మరి శారీ చూద్దామండి. శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇదే డిజైన్ వస్తుందండి. సో శారీ మొత్తం లక్స్ గ్రీన్ మీద అండ్ ఇందాక మన పళ్ళులో అయితే బుట్టా మీద కుందన్ వర్క్ జరిగింది, ఇక్కడ మాత్రం ప్లెయిన్ గా ఉండింది అండ్ నీ లెంత్ వరకు కుందన్ వర్క్ చేశారనమాట. సో పళ్ళుతో కంటిన్యూ అయింది, కాకపోతే నీ లెంత్ వరకు కంటిన్యూ చేశారు. అండ్ ఇన్సైడ్ బోర్డర్ కూడా మనం ఇందాక చూసినట్టే సేమ్ బోర్డర్ కంటిన్యూ అయింది. మరి బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. బ్లౌజ్ వచ్చేవరకు మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అది షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చేసి సేమ్ బార్డర్ ఇచ్చారండి. సో మొత్తం గోల్డ్ కలర్ షిమ్మర్ ఇచ్చారనమాట. బార్డర్ లో ఏదైతే ప్యాచ్ గోల్డ్ కలర్ ప్యాచ్ యూస్ చేశారో అదే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ ఇచ్చారు, అది కూడా పర్ల్ వర్క్ తో ఉంది. పర్ల్ వర్క్ అండ్ కుందన్ వర్క్ సేమ్ శారీకి వచ్చిన బార్డర్ ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 4395 రూపీస్. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4395 రూపీస్. చాలా బాగుందండి ఈ శారీ. మరి నెక్స్ట్ శారీ చూద్దామా? చూద్దాం. నెక్స్ట్ ఇది లైట్ వెయిట్ షిఫాన్ శారీ అండి. ఓకే, డార్క్ స్నఫ్ అండ్ అలాగే లైట్ బ్రౌన్ కలర్ లో ఉందన్నమాట. సో పళ్ళు చూసినట్టయితే ఇది ఫ్లవర్ ప్యాచెస్ ఉన్నాయి ఇక్కడ, స్నఫ్ కలర్ అండ్ లైట్ కలర్ బ్రౌన్ ఫ్లవర్స్ అండ్ అలాగే కుందన్ వర్క్ కూడా ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే లైట్ కలర్ బ్రౌన్ తో ప్రింటెడ్ కదండి ఇదంతా. అవునండి, సో ఈ ప్రింటెడ్ ఇది వచ్చిందనమాట డిజైన్. అండ్ అలాగే ఇక్కడ మంచి బోర్డర్ కూడా వచ్చింది చూడండి. బ్రౌన్ కలర్ స్నఫ్ ఏదైతే యూస్ చేశారో పళ్ళులో ప్యాచ్ వర్క్ లో అదే దాంతో ఇక్కడ శారీ పళ్ళు కూడా చక్కగా అటాచ్ చేసేసారు. షిమ్మర్ వచ్చింది అండ్ అలాగే సిల్వర్ కలర్ పైపింగ్ కూడా వచ్చింది. పైపింగ్ వచ్చేసిందండి. వావ్, బ్యూటిఫుల్ అండి. మరి శారీ అంతా ఎలా ఉంది? టోటల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి సేమ్ డిజైన్. పైన బార్డర్ ఏం లేకుండా కింద ఇన్సైడ్ బార్డర్ మనం ఇందాక పళ్ళులో ఏదైతే బార్డర్ ఉందో అదే సేమ్ కంటిన్యూ అయిపోయింది చూడండి. ఇక్కడ స్నఫ్ కలర్ కి పైన సిల్వర్ కలర్ పైపింగ్, సో అలాగే వచ్చిందనమాట కింద అంతా. అండ్ అలాగే ఫ్లవర్ ప్యాచెస్ కూడా రెగ్యులర్ గా శారీ అంతా వచ్చేసాయి. మరి బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. బ్లౌజ్ ఏంటంటే స్మాల్ డిజైన్ ఇచ్చారండి. ఓకే, సో పోల్కా డాట్స్ డిజైన్ ఉంది ఇప్పుడు, ఎలాగో ఫ్యాషన్ కదా ఈ పోల్కా డాట్స్ అనేది. సో దాన్ని ఏం చేశారంటే డార్క్ స్నఫ్ కలర్ మీద లైట్ బ్రౌన్ కలర్ పోల్కా డాట్స్ తో మంచి ఇచ్చారు బ్లౌజ్. అండ్ అలాగే మనకి ఏదైతే ఇన్సైడ్ బార్డర్ ఉందో దాన్ని సేమ్ మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు విత్ బ్రౌన్ కలర్ అండ్ అలాగే పైపింగ్ సిల్వర్ పైపింగ్ తో. ఈ సారీ కాస్ట్ ఎంత? 1195 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి 1195 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది మోహన్ రావు గారు. లైట్ వెయిట్ షిఫాన్ అండి. లైట్ వెయిట్ షిఫాన్. సో సమ్మర్ లో కూడా కూల్ గా ఉంటుందండి. అవునండి. ఓకే అండి, మరి నెక్స్ట్ సారీ చూద్దామా? ఓకే, ఫ్యాన్సీ అండి. కొల్లం సీకో చాలా ట్రెడిషనల్ అండి, చాలా బాగుంది కలరు. ఓకే, యాక్చువల్లీ ఈ వర్క్ చూస్తుంటే ఎలా ఉంది అంటే మలయాళీ స్టైల్స్ లో వాళ్ళు వైట్ కలర్ లో యూస్ చేస్తారండి. వాళ్ళు జస్ట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ప్యారెట్ గ్రీన్ రేడియం గ్రీన్ ఇచ్చేసారు, అంతే డిఫరెన్స్ అనమాట. కానీ మీరు వర్క్ చూసినట్టయితే ఇక్కడ గోల్డ్ కలర్ లోనే చక్కటి స్ట్రైప్స్ వచ్చేసాయి. అండ్ అలా 2 టైప్స్ లో వచ్చాయి, అంటే 2 వేరియేషన్స్ ఇచ్చారు. 3 బాక్సెస్ లాగా పెట్టుకున్నాం అనుకోండి మనం పళ్ళుని. ఫస్ట్ వేరియేషన్ లో ఏంటి అంటే చక్కటి పద్మాలు, అది కూడా ఎక్కువ షిమ్మర్ లేకుండా లైట్ గా ఉన్నాయి. అండ్ అలాగే దానికి మంచిగా సిల్వర్ డెకరేషన్స్ కూడా ఇచ్చారు. అదంతా థ్రెడ్ వర్కే కదండి? టోటల్ థ్రెడ్ వర్క్ అండి. ఓకే, అండ్ సెకండ్ వేరియేషన్ లో కూడా అంతే అండ్ థర్డ్ కూడా అంతే. సో మధ్యలో స్ట్రైప్స్ ఇచ్చారు అండ్ అలాగే పద్మాలు ఇచ్చారు అనమాట. అండ్ పళ్ళు ఎడ్జ్ లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ చూడండి చక్కగా ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో ప్యారెట్ గ్రీన్ అండ్ అలాగే గోల్డ్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయి ఇదంతా. దానికి మధ్యలో చూడండి గోల్డ్ కలర్ వచ్చింది, మళ్ళీ సిల్వర్ లైనింగ్ ఇచ్చారు, మళ్ళీ గోల్డ్ కలర్ ఇచ్చారు. అండ్ అలాగే ఏదో నది ఫ్లో అవుతున్నట్టు డిజైన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ స్ట్రైప్స్ అండ్ అలాగే మళ్ళీ నది ఫ్లో అవుతున్నట్టు గోల్డ్ అండ్ సిల్వర్ తో డిజైన్ చేశారు. సో మరి శారీలోకి వస్తే ఇప్పుడు మనం బార్డర్ చూద్దాం. బార్డర్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో చక్కగా లతలు ఆకులు పద్మాలు ఉన్నట్టు చిన్న చిన్న ఫ్లవర్స్ తో సిల్వర్ కలర్ తో చక్కగా థ్రెడ్ వర్క్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఎడ్జెస్ లో చూసుకుంటే డార్క్ ఫినిష్ తో సిల్వర్ కలర్ లో చూడండి జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంది, అంటే
ఎక్కువ షైనింగ్ లేకుండా డీసెంట్ షైనింగ్ ఇచ్చారు. ఆ ప్యారెట్ గ్రీన్ని కాంప్లిమెంట్ చేసేలాగా ఉంది ఇదంతా వర్క్. అండ్ కింద వర్క్ చూద్దాం మనం. ఇన్సైడ్ బార్డర్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్కి లతలు పద్మాలు అండ్ జిగ్జాగ్ కాంబినేషన్తో పాటు మళ్ళీ ఏదైతే లతలు పద్మాలు సిల్వర్ కలర్లో ఉందో దాన్ని గోల్డ్ కలర్లో ఇచ్చారనమాట ఈ బార్డర్ పైన. అండ్ దానికి సిల్వర్ డాట్స్ పెట్టి పైన చూడండి గోల్డ్ కలర్ పద్మం అండ్ అలాగే సిల్వర్ కలర్ పద్మం. సో ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ కంటిన్యూ అయిపోయింది అనమాట. మరి బ్లౌజ్ చూద్దామండి. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. ఓకే, సో ఏదైతే శారీ అంతా పద్మాలు వచ్చి ఇలా స్ట్రైప్స్ వచ్చిందో పద్మాలను తీసేశాడు, కానీ సేమ్ బార్డర్ ఇచ్చారనమాట. శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ అండ్ అలాగే మధ్యలో స్ట్రైప్స్తో బ్లౌజ్ కూడా వచ్చింది. ఈ శారీ ఎంత కాస్ట్ ఉంది? 1750 రూపీస్ అండి. ఓకే, 1750 రూపీస్. ఇది కూడా ఫ్యాన్సీ అండి, లైట్ వెయిట్ ధార్వాడి సీకో అంటారు. ధార్వాడి సీకో. పళ్ళు పార్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు చూడండి, అంటే కొంచెం తమిళియన్ స్టైల్లో ఉంది. ఎక్కువ వాళ్ళు ఇలాంటి కలర్స్ యూస్ చేస్తారు కదా. అవునండి. డార్క్ బ్లూ బ్యాక్గ్రౌండ్ కి గ్రీన్ కలర్ ప్యాచ్ అండ్ అలాగే డార్క్ పింక్ ప్యాచ్ మధ్యలో దాన్ని వేరియేట్ చేస్తూ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి గోల్డ్ కలర్ స్ట్రైప్స్ ఇచ్చారు. అండ్ మధ్యలో కూడా వాటిని ఆ రెండు కలర్స్ని రెక్టాంగిల్ స్క్వేర్స్గా డిఫరెన్షియేట్ చేస్తూ గోల్డ్ కలర్ స్ట్రైప్స్తో బాక్సెస్ లాగా చేశారనమాట. ఎడ్జ్లో కనుక మీరు చూసుకుంటే డార్క్ కలర్ బ్లూ బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ కలర్ షిమ్మర్ ఇచ్చేసారు. అండ్ ఎడ్జ్లో కూడా హారిజాంటల్ లైన్స్ కంటిన్యూ అయిపోయాయి. సో మనం శారీలో చూసుకుంటే మనం బార్డర్ ఫస్ట్ చూడాలి, ఎందుకంటే ఇది చూడండి డార్క్ కలర్ బ్లూ శారీలో ఈ గ్రీన్ కలర్ ఈ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా చేశారనమాట. అంటే స్పెషల్లీ చికెన్ వర్క్లో ఎలా అయితే లైన్స్ ఉంటాయో అలాంటి పైపింగే చేశారు. డార్క్ కలర్ గ్రీన్ అండ్ అలాగే మధ్యలో చూడండి మీరు గోల్డ్ కలర్తో చక్కటి లైన్స్ కూడా ఇచ్చారు. అండ్ దానికి పైన మళ్ళీ బ్లూ కలర్ అండ్ దానికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. టూ డిఫరెంట్ వేరియేషన్స్ లో ఇచ్చారు. సో శారీ అంతా ఈ బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి శారీ మొత్తం. ఓకే అండి, సో మరి ఇప్పుడు ఇన్సైడ్ బార్డర్ చూద్దాం. పైన ఏమో గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది, కింద చూస్తే మాత్రం డార్క్ పింక్ కలర్ వచ్చింది అనమాట. సేమ్ అదే పైపింగ్ లాగే వచ్చిందనమాట ఈ థ్రెడ్ వర్క్ అంతా. మధ్యలో గోల్డ్ కలర్ షిమ్మర్ కూడా వచ్చింది. అండ్ ఈ రెండు కాంబినేషన్స్ పళ్ళులో యూస్ చేశారు కాబట్టి అలా ఇన్సైడ్ బార్డర్ అండ్ పైన బార్డర్ రెండు అలా కాంప్లిమెంట్ చేశాయి. అండ్ ఇక శారీ ఓవర్ చూసుకుంటే మొత్తం బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్కి చక్కగా పళ్ళులాగే గోల్డ్ కలర్ స్ట్రైప్స్తో స్క్వేర్స్ వచ్చాయి. అండ్ అందులో గోల్డ్ కలర్ పద్మాలు ఆకులు అండ్ అలాగే గ్రీన్ కలర్ డార్క్ పింక్ కలర్. సో బార్డర్ లో ఏ విధంగా చూపించారు సేమ్ మనకి బార్డర్ కాంబినేషన్ ఫ్లవర్ ఇచ్చేసారు. చాలా బాగుందండి. సో మరి బ్లౌజ్ చూద్దామా. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ కలర్ వస్తుందండి. సేమ్ మనకి శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు బార్డర్. సో మనకి యాక్చువల్లీ నావీ బ్లూలో వచ్చింది కదా శారీ, దాన్ని కొంచెం డిఫరెన్షియేట్ చేస్తూ డార్క్ బ్లూ కలర్లో వచ్చిందనమాట బ్లౌజ్. అండ్ కానీ శారీలో ఏవైతే గోల్డ్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయో అండ్ ఏదైతే గ్రీన్ కలర్ బార్డర్ అండ్ పింక్ కలర్ బార్డర్ ఉన్నాయో సో సేమ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ రెండు వచ్చాయన్నమాట. చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది ఈ శారీ ఎవరికైనా సరే, అంటే డార్క్ కాంప్లెక్షన్ అయినా ఫెయిర్ కాంప్లెక్షన్ అయినా ఆ కాంబినేషన్ అలా ఉందన్నమాట కలర్ కాంబినేషన్. సో మోహన్ రావు గారు మరి ఈ శారీ కాస్ట్ ఎంత? 1255 రూపీస్. ఓకే, సో 1255 రూపీస్ అనమాట. చాలా బాగుందండి. మన నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ ఇది కాటన్ శారీ అండి. ఓకే, సో సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ నాగాలాండ్ కాటన్ అంటారండి ఇది. ఓకే, పళ్ళు చూడండి ఆరెంజ్ అండ్ బ్రిలియంట్ బ్లూ అనమాట ఈ కాంబినేషన్. అండ్ మధ్యలో లైట్ బ్రౌన్ కూడా యూస్ చేశారు. పళ్ళు చూసుకుంటే 1/2 మీటర్ వరకు ఉంది అండ్ బ్రిలియంట్ బ్లూ అండ్ అలాగే ఆరెంజ్ కాంబినేషన్లో బ్లాక్ కలర్తో చక్కటి డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ అలా వచ్చాయి. అండ్ ఎడ్జ్లో కూడా చూడండి ఆరెంజ్తో చక్కటి ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయన్నమాట. సో మరి శారీ బార్డర్లోకి వెళ్తే మనం చిన్న బార్డర్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ లతలు ఆరెంజ్తో ఉండి అండ్ అలాగే దాని కింద చూసుకున్నట్టయితే ఆరెంజ్ మీద బ్లాక్ కలర్ అంటే పళ్ళు ఎడ్జ్లో ఎలా వచ్చిందో సేమ్ అలాగే ఇచ్చేసారు. సో మరి కింద కూడా సేమ్ కదండి? సేమ్ కండి, కింద ఇన్సైడ్ కూడా అలాగే వచ్చింది. మరి శారీలో చూసుకుంటే ఆరెంజ్ బ్లూ అన్నమాట. సో అలా సేమ్ ఆరెంజ్ వచ్చినప్పుడేమో లతలు బ్లాక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ బ్లూ కలర్ వచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసారు. సో శారీ అంతా ఇంతే ఉందండి. టోటల్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఈ శారీ చాలా బాగుంది. మరి దీని బ్లౌజ్ చూద్దామా. సేమ్ మనకి బాడీ కలర్ ఇచ్చారండి. మామూలుగా శారీ బ్లూ కలర్ అయితే స్పెషల్ గా బ్లౌజ్ ఇచ్చారు, విడిగా బ్లౌజ్ ఇచ్చారు. అండ్ అలాగే శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే చిన్న బార్డర్ కూడా ఇందులో కంటిన్యూ చేశారనమాట. మరి ఈ శారీ ఎంత రేంజ్ లో ఉంది? కేవలం 395 రూపీస్. ఓకే, ఈ శారీ వచ్చేసి 399 రూపీస్. చాలా బాగుందండి సమ్మర్ కోసం కాటన్ ది. సో మరి నెక్స్ట్ శారీ చూద్దామండి. హాఫ్ శారీ అండి ఇది. ఓకే,
కంప్లీట్ గా అంబ్రెల్లా డిజైన్ లో ఉన్న హాఫ్ సారీ అండి. అండ్ బాటమ్ పార్ట్ తీసుకుంటే కంప్లీట్ లెమన్ ఎల్లో ఫ్రిల్స్ వచ్చేసాయి, మీరు చూస్తున్నారు కదా. అండ్ పైన బోర్డర్కి వస్తే ఫస్ట్ ఇది వెల్వెట్ కలర్ డార్క్ బ్లూ అండ్ అలాగే పింక్ కలర్ పైపింగ్ వచ్చింది అనమాట. మరి కింద బార్డర్ కూడా సేమ్ అలాంటి కలర్ కాంబినేషన్స్ తోటే వచ్చింది. ఫస్ట్ చూడండి మీరు చక్కగా ఈ గోల్డ్ కలర్ ప్యాచ్ వచ్చింది, గోల్డ్ కలర్ లోనే డార్క్ అండ్ లైట్ గోల్డ్ కలర్ తో ప్యాచ్ ఇచ్చారు. అండ్ దాని కిందకు వస్తే డార్క్ బ్లూ కలర్, మనం ఇందాక పైన బార్డర్ లో ఏదైతే చూసామో ఆ పైన బార్డర్ లో ఉన్న డార్క్ బ్లూ కలర్ కి చక్కటి మామిడి పిందెలు అండ్ అలాగే దాని లోపల అందమైన ఫ్లవర్స్ వచ్చేసాయి థ్రెడ్ డిజైన్ తో. అండ్ దాని తర్వాత ఇక్కడ చక్కగా దానికి బార్డర్ లో అంతా కుందన్స్ సిల్వర్ కలర్ అండ్ అలాగే గోల్డ్ కలర్ కుందన్ స్టిక్ చేసి కాంప్లిమెంట్ చేశారు. అండ్ దాని కింద మళ్ళీ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ పైపింగ్ కూడా వచ్చింది. అండ్ కింద బార్డర్ చూస్తే మాత్రం సీరియస్లీ ఇట్స్ ఫ్లాలెస్. చూడండి ఎంత బాగుందో, గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉన్న ప్యాచ్ అండ్ దాని కింద మళ్ళీ డార్క్ పింక్ కలర్ క్లాత్ అటాచ్ చేశారనమాట. కంప్లీట్గా ఇది చూస్తే చాలా బాగుంది. ఈ లెమన్ ఎల్లో దానికి ఎన్ని లైనింగ్ ఏమైనా వచ్చిందండి? లెహంగా వస్తుందండి, సాటిన్ వస్తుందండి మీకు లైనింగ్. పైన ఏమో కంప్లీట్ నెట్టెడ్ ఉంది అండ్ లోపల చూసుకుంటే సాటిన్ క్లాత్ వచ్చేసింది అనమాట. సో మరి మనం బ్లౌజ్ చూద్దామండి. సేమ్ మనకి బ్లౌజ్ మనకి బార్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే మనకి షిమ్మర్ క్లాత్ ఇచ్చారండి. సో బార్డర్ లో పెద్ద డిజైన్ లో ఒక బ్యూటిఫుల్ గోల్డెన్ షిమ్మర్ క్లాత్ ఉంది కదా, అదే ఇచ్చేసారనమాట. అండ్ దానికి ఇక్కడ చూడండి మీరు డార్క్ బ్లూ కలర్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇందాక చూసి మనం మామిడి పిందెలు గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కుందన్స్ కూడా అటాచ్ చేస్తున్నాయి. సో స్పెషల్ గా మీరు డిజైన్ చేసుకునే పని కూడా ఉండదు అనమాట. మరి దీని బోని ఎలా ఉందండి? దీనికి రాణి పింక్ కలర్ అండి. సేమ్ మనకి ఏంటంటే కాంట్రాస్ట్ మన పైపింగ్ బార్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే కలర్ మనకి బోని ఇచ్చారండి. ఓకే, ఇది నెట్టెడ్ క్లాత్ కదండి? నెట్టెడ్ క్లాత్ అండి. ఓకే, నెట్టెడ్ క్లాత్ కి ఓనీకి 4 సైడ్స్ ఇది వచ్చిందనమాట. గోల్డ్ కలర్ టిష్యూ లేస్ ఏదైతే మనకి కింద లెహంగాలో కనిపిస్తుందో అదే, కాకపోతే ఇందాక పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం కాంట్రాస్ట్ లో డార్క్ బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. ఇందులో కూడా మధ్య మధ్యలో కుందన్స్ అవి అటాచ్ చేసి ఉన్నాయి. ఇంత బ్యూటిఫుల్ పీస్ అండి, ఇది చాలా బాగుంది. మరి ఇది ఎంత రేంజ్ లో ఉంది? 4500 రూపీస్ అండి. సో మోహన్ రావు గారు, మరి ఇంత బ్యూటిఫుల్ పీస్ దీని కాస్ట్ ఎంత అండి? 4500 రూపీస్ అండి. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్. వ్యూయర్స్, యాక్చువల్లీ ఇక్కడ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ రీజనబుల్ ప్రైజెస్ లోనే కాకుండా ఇంకొక స్పెషల్ కూడా ఉందండి గీతా కృష్ణలో. ఏంటి అనుకుంటారా? యాక్చువల్లీ ఇంత అందమైన డ్రెస్సెస్ ని ఇంకా అందంగా కాంప్లిమెంట్ చేయాలంటే దానికి ఖచ్చితంగా దానికి చక్కగా నప్పే జ్యువెలరీ కూడా కావాలి. సో అందుకే గీతా కృష్ణ వారే స్పెషల్లీ దీనికి అంతటికి సరిపోయే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని కూడా అందిస్తున్నారనమాట. సో మీరు ఇంకెక్కడికి వెళ్ళే పని లేదు, వన్ షాప్ సెంటర్ ఇట్స్ గీతా కృష్ణ, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇంత మంచి మంచి డిజైన్స్ని మాకు అందరికీ పరిచయం చేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన సొగసు చూడతరమా. మీకు కూడా ఈరోజు చూసిన వెరైటీస్ అన్ని బాగా నచ్చాయి కదా, మరి తప్పకుండా విజిట్ చేయండి గీతా కృష్ణ షాపింగ్ సెంటర్, గణేష్ టెంపుల్ రోడ్, వనస్థలిపురం. మళ్ళీ రేపు మరో అందమైన ఎపిసోడ్లో కలుద్దాం. టిల్ దెన్, బాయ్.